హాయ్ ఫ్రెండ్స్. 'బాహుబలి' హీరోయిన్ ప్రెగ్నెంట్ చేసి భార్యకి విడాకులిచ్చిన నిర్మాత. సంచలన విషయాలైతే బయటకొచ్చాయి. ఈరోజు అప్డేట్‌లో అయితే ఈ విషయం గురించి తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ డివోర్స్‌కి సిద్ధమయ్యారంటూ ప్రచారం అయితే ఊపందుకుంది. ఎందుకంటే రీసెంట్‌గా సదర్ నటి సమంతలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త పేరునైతే తొలగించింది. అదే సమయంలో ఆ నటి భర్త ప్రముఖ నిర్మాత 'బాహుబలిలో' నటించిన ఒక స్టార్ హీరోయిన్‌ని ప్రెగ్నెంట్ చేశారనే వార్తలైతే బయటకొస్తున్నాయి. దీంతో ఆ జంట డివోర్స్ రూమర్స్‌కు ఒక్కసారిగా అయితే గుప్పుమన్నాయి. మరి ఇంతకీ వారెవరు? అసలు ఏం జరిగిందో స్టోరీకెళ్ళి తెలుసుకుందాం. బాలీవుడ్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆయన భార్య హీరోయిన్ దివ్య ఖోస్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరికి పెళ్ళై దాదాపు 19 ఏళ్లయితే అయింది. అయితే గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలైతే వస్తున్నాయి. అందుకు రకరకాల కారణాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు ఇది విని షాక్ అవుతున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో పేరైతే తొలగించారు. దివ్య శోక్లా తన సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఈమె రీసెంట్‌గా నటి సమంతలానే బిహేవ్ చేసి షాక్ ఇచ్చారు. అప్పట్లో శామ్ విడిపోయే ముందు తన ఇన్‌స్టా నుంచి ఇంటి పేరైతే తొలగించింది. అలానే దివ్య ఖోస్లా అయితే కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి భర్త పేరైతే తొలగించింది. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం ఏంటనైతే అంతా షాక్ అవుతున్నారు. నోరా ఫతేహి ప్రెగ్నెంట్. ఇక మరోవైపు ఇదే అదునుగా చూసుకొని ఇప్పుడు నెట్టింట్లో ఫేక్ రివ్యూస్ చేసే సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు మరో సంచలన ట్వీట్ అయితే చేశాడు. 'బాహుబలి' ఫేమ్ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో భూషణ్ కుమార్‌కి సంబంధం ఉందని అయితే రాసుకొచ్చాడు. భూషణ్ వల్ల నోరా ఫతేహి 2021లో అయితే ప్రెగ్నెంట్ కూడా అయిందని అయితే అన్నాడు. అయితే ఆమె అబార్షన్ చేయించుకుందని అయితే అన్నాడు. అలానే నోరా ఫతేహి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, ఆలియా భట్ కన్నా ధనవంతురాలు అని అయితే పేర్కొన్నాడు. మరి తన దగ్గరుంది సెక్స్ మనీయా లేదా బ్లాక్ మనీ అంటూ అయితే ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో అయితే వైరల్ అవుతున్నాయి. కానీ అందరూ అతన్నే విమర్శిస్తున్నారు. నువ్వు ఎప్పుడూ ఇంతేనా, మారవా అంటూ బూతులు తిడుతూ అయితే కామెంట్లు చేస్తున్నారు. దీనిపై టీం అయితే ఖండించింది. ఇక భూషణ్ కుమార్, దివ్య ఖోస్లా అయితే విడిపోతున్నట్టు వస్తున్న వార్తలపై భూషణ్ కుమార్ టీం అయితే స్పందించింది. ఇంటర్వ్యూలో అయితే వార్తలను ఖండించి ఈ వార్తలో నిజం లేదని అయితే స్పష్టమైతే చేశారు. ఇక దివ్య సోషల్ మీడియాలో తన పేరు మార్చడానికి మరో కారణం ఉందని అయితే చెప్పింది. దానికి అర్థం విడాకులు కాదని అయితే క్లారిటీ ఇచ్చింది. ఆస్ట్రాలజర్ సూచన ప్రకారం పేరుని మార్చినట్లు అయితే చెప్పారు. కాగా దివ్య ఖోస్లా టాలీవుడ్తోనే తన కెరీర్ని ప్రారంభించింది. ఇక 2004లో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ చిత్రం 'లవ్ టుడే'తో అయితే పరిచయమైంది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అయితే అందుకుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే చాలా వస్తున్నాయి. మీలో ఎంతమందిని ఈ న్యూస్ చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.